మరి అప్పుడు దాచి పెడతారు మాకు అంతనైనా అయ్యో అవల కూడా బయట వెళ్ళా గంగో చుంకరేకుల పువ్వుల్లో గంగో బంగారు రేకుల పువ్వుల్లో అమ్ముల దర్వాజ ముందుగా దాటే గంగో చుంకరేకుల పువ్వుల్లో గంగో బంగారు రేకుల పువ్వుల్లో గంటల దర్వాజ కనుక దాటే గంగో చుంకరేకుల పువ్వుల్లో గంగో బంగారు రేకుల పువ్వుల్లో వాడలు ఎల్లిన వెళ్ళలేనా గంగో చుంకరేకుల పువ్వుల్లో గంగో బంగారు రేకుల పువ్వుల్లో అలారి వేడల కమేడాలే గంగో చుంకరేకుల పువ్వుల్లో గంగో బంగారు రేకుల పువ్వుల్లో మంత్రసారి వేడిగా చేనా గంగో చుంకరేకుల పువ్వుల్లో గంగో బంగారు రేకుల పువ్వుల్లో అంతమ్మన్నది బిడ్డ అంతులేదు సెల్లే అంతమ్మ కూడా మాదండి కత్తి పుట్టింది ఏమి చేయాలంటే ఎండి చేస్తారు బిడ్డ ఎల్లక్కున్నది ఎల్లక్క బిడ్డ మొన్నమైన శుక్రవారం నాడు పండుగ పూట ఇళ్ళక వేయింది ఇళ్ళక పోతే బిడ్డ ఇళ్ళకలా పడ్డది 2 నెలలు అవుతుంది బిడ్డ ఏం చేయాలనే ఉన్నది దీపున్నదా బిడ్డ దీప బిడ్డ ఢిల్లీకి డెలివరీ చేయవేయింది కాకినాడలో కాడగాల్సింది చంటి సరిపోయిన ఇంటికి రామారావు సరే ఎన్టీ రామారావు వాడు ఉంటే హెలికాప్టర్ వేసుకుని ఎంకులాడుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ అసెంబ్లీ బిడ్డ కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యం వెళ్తాడు మన తెలంగాణ ఉసురు కొట్టి వాడెప్పుడో పోతాడు బిడ్డ అదక్కనే ఉన్నది మరి ముత్తమ్మ ఉన్నది ముత్తమ్మ లేసేలే 10,000 ముత్తమ్మ బిడ్డ 35 మంది మగ పోరగాళ్ళు ఆడపిల్ల కానీ మొత్తం అమెరికా వేయింది అమెరికా కూడా బిడ్డ మొత్తం అందసంద ఒరవక పాస్బుక్ లో పట్టు చూడే పట్ట చేసుకొని పట్టు సీర కట్టుకొని అవి లవ్ అని అటే అంట కట్టుకుని దాన్ని అబ్బతానందం పందుల్లాక 30 మంది మగపురం ఉంటుంది అందం వెళ్ళిపోలే ఆడవిల్ల కొరకు అమెరికా పోతే అమెరికా కూడా ఓరలేక దాని అటే పట్ట కట్టుకున్నాడు సరే నీ అందరు ఇప్పుడు ఉన్నారు బిడ్డ పోతావు అసలే అదే గుడ్డీరా ఉన్నది గుడ్డీరావా బిడ్డ ఇప్పుడు పల్లవి పట్టాలి పట్టాలి పోయి పళ్ళు అవుతాయి ఇక దాని ఇంటి నెంబర్ చెప్పు ఈ ఊళ్ళు అడుకుంటే దాని ఇల్లు దొరక పట్టుకుంటా వచ్చింది ఊరి కొత్త నేను చెప్తా బిడ్డ గట్టి జ్ఞాపకం పట్టుకో చెప్పు బిడ్డ కొంగు మూడేసుకుంటాను కొత్త కోటరాసులు రింగ్ లైన్ 115 ఓ సిలాంచ కొడక నేనవునరక నేను దొంగలోడు నేనొట్ట పొక్కులు కూడా లాంచ కొడక ఆడదనైనా ఇంటికి వచ్చిన మంత్రం మాత్రాడు నువ్వెట్ట పాడవాడు నేట పాడవట లాంచ కొడక పిడాత నన్ను మంత్రం అమ్మంటారు నీ మీద మనవే నేను ఆడుంటాను ఆడబోతాను ఏ ముసదాలని ఎవ కట్టి పెట్టి కొడతా మరి ఆడబెడతారు నీ కట్టె పాడవాడు ఓ కట్టె పెడతాను అన్న వాడికి అట్లా కాదమ్మా బెర్రెం కోసినాక చూడ నోట కట్టె పెట్టి దాని తలకాయ కాపుతారు దానికి నోట పెట్టి కాపుతారు కదా నీకు చెవుల్లో పెట్టి కాపాలి ఎందుకు పిడతగా మాట అంటావు అమ్మా నీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ కొడక ఇంటి నెంబర్ చెప్పిన పెట్టాడు ఇంటి నెంబర్ చెప్పిన ఇందులో దాన్ని చూడే 115 ఇరువులో దాన్ని 115 అంటారు ఇంటి ముందు పోతే డోరుకు నెంబర్ ఉంటుంది చదివి ఇంట్లో దాన్ని వెళ్తే బయటకు వస్తుంది పో కొడక ఇందులో చెప్పిన మా వెనకటోళ్ళకి ఇందా తగ్గ పాడుకావు తెలుగులో చెప్తే అదే అర్థాల ముసలో నువ్వు 115 అని మనకు అనొస్తుంది తెలుగులో 110 అంటే అర్థం అవుతుంది మరి ఎదురుగా ఏమన్నా కానీ పేరు పెట్టి పెడతాను అని అటువంటి మంత్రస్థానంలో పెరిగచ్చినా కరెక్టేనా అబద్ధాలు సోబద్దా గుడ్డీరమ్మ వదిలే అబ్బో వాళ్ళ అంజ నోరు చూడు బోరింగ్ పొక్క దేవుడా జాగి ఎప్పుడు అనుకుంటా ఇంటి ముందు కొత్తది బిడ్డో
కళ్ళు లేవు నా కళ్ళు లేవు కలిసింది జాత నూరెళ్ళ పంట అనుకుంటా ఈ రక్క గుడిసె ముందుకొచ్చే ఎవరు బిడ్డ ఎవరు అయ్య పునుకులాడా అంటే ఆడోళ్ళ బిడ్డో మొగోళ్ళ బిడ్డ అల్లుగానా రావే మోనికంటే నేను 6 నెలలు పెద్ద నువ్వు చెప్పావాలే పునుకులాడుకుంటా గుడిసె ముందుకొచ్చే ఎవరి బిడ్డ ఎవరే ఆడోళ్ళ బిడ్డో మొగోళ్ళ బిడ్డ వాళ్ళు చూడబోతే గణపురం తాళ్ళు ఎవరి బిడ్డ ఎవరు పురుగుడు ఆడబడ దొంగలాంచే ఏడ ఉంటాడే నీ పురుగుడు మీద మా అన్నయ్య కాళ్ళకడే కనపడతాడు కాళ్ళ మట్టే కనపడతాడు ఆవిడి లేదు బిడ్డ 60 ఏళ్ళ దాన్ని బిడ్డ ఆవాసకై పోత పున్నాన్ని ఉచ్చిపోత బిడ్డ నా కింది మీద ఉంచిపోయిన బిడ్డ సప్త ముసల్దాన్ అనుకుంటా కింది మీద ఏమంటే ముసల్దానా లేదు బిడ్డ కింది పనులు మీది పనులు ఊసిపోయినాయి అవ్వంట కదా శుక్రారం అంటే బుక్కుదాం అవుతుంది హరిగొప్పులు అంటే బిడ్డ వరి కుప్పలు అవుతుంది మల్లారం అంటే బిడ్డ మొల్లారం అవుతుంది ఎందుకు వచ్చిన అంటున్నాడు ఇగో మా దొరసారి డెలివరీకి ఉన్నది నన్ను దొరికి తీసుకురా మనది వస్తావు ఆటో గిట్ట కావన్నా అంతేనా అప్పుడే అమ్మవారు చూడే పురుషుల కుటీర వదుడే ఉన్న పోయిన పూసిగాయంగా నామిడి కూడా నోరెక్కడ పాల్పడ్డది మీరు మనమే కాదు తిరుగు లాంచే చెల్లె కళ్ళు బాధపాడా గంటది బాధను ఉంటానంటది ఉదామంతూ ఉంటనే నీ గుడ్డి బుర్ర ఎడవ దొంగడా అంటే నువ్వు వచ్చి ఆమె వచ్చి నా మీద మీ ఇద్దరు హోటల్లో పూరి అన్నట్టు ఆయన గుడ్డిలో నువ్వే మంచి పని చేసినవే మా దోసారి 10,000 రూపాయలు తప్పించినావు దోసారి తెప్పికే డెలివరీ అయింది పో దాని మీద మా అన్నవే ఎవరో కూడా బస్తాలు పట్టుకొచ్చింది
అన్ని దేవతలేనా ఓ ఇట్లా వాడి మొక్కుతాన్నా ఓ అద్దాల దుర్గో తల్లి ఓ కూడా పట్టుకో తల్లి పిల్ల చల్లగుంటే నీ పుట్టెంటుకలు ఇస్తా నీ కసర పుట్టెంటుకలు ఏం లేకుండా ఇస్తా ఎదురగా ఇలాంటి తల్లి పిల్ల చల్లగుంటే దుర్గోతం దగ్గర పుట్టెంటుకలు ఇస్తాను అంటాను తీసుకో కౌరేలి మల్లన గీడున్నాడా గాడున్నాడు ఏడాడ పెట్టి దూరాన్ని ఉన్నాడు ఇగో ముందర మరి మొక్తా అన్న ఓ కౌరేలి మల్ల అన్న చూడు దేవత ఎట్లా పాడదా పిల్లో చేసుకున్న పిల్లనట లవి ఎల్లమ్మ తల్లి పిల్ల చల్లగుంటే గంగదేవుడు మట్టికి తీసుకో దస్తిగా ఉంటాను మనసగలేక వాయే తొందర డెలివరీ కావద్దు సార్ దురసానికి గర్భవాసం అంద కొడక బిడ్డ చూడక్క కరెక్టేనే ఓ లక్కిడి చూడడానికి ఎదురు చూడ కొడుకు తర్వాత పీలే ఏ పీలే ఏ పీలే పోనేముండా ఆ దురసానికి కూడా కొడుకు తర్వాత బిడ్డ కొడితే ఏమున్నది అక్క పిల్లే పిల్లే అంటున్నాం ఒకవేళ చూడు కొడుకు తర్వాత మల్ల దేవుడు కొడుకునెత్తి ఏమందువే కొండలో ఇరకొండలో వెంకటేశో చిరంజీవో బాలకృష్ణ మల్లరంపోడ గుట్టలో గుట్టకున్న గుడ్డేలులో ఆ గుడ్డేలు పిల్లలో ఓంకాలరో మమ్మీ కాన్న డాడీ కాన్న మీ అమ్మమ్మ వచ్చిండ్రు నీకేం తెస్తాయిరో అద్దాలు పెట్టుకుని కూర్చున్నది రో అద్దాలు పెట్టుకుని కూర్చుంది అమ్మమ్మ అమ్మమ్మ వంకర అయితే ఎందుకు సలికి దగ్గర పడతాను అక్కమ్మ దురసాని మోర్చపోయింది ఈ పుట్టిన పిల్లలు కూడా వెనీళ్ళు సైనీళ్ళు ఓరు ఎవన పోసి బాలవు తానం పోద్దాం దానం చేసి మా రాణి గారు మరి కొడుకు తర్వాత దగ్గర బిడ్డ పుట్టింది ఈ బిడ్డతో చనిపోయామమ్మా అమ్మా అయ్యో ఆడవిల్ల బాల జీవరాని కాదురా అన్నగా తల్లి బిడ్డ చూసుకుంటూ తమరపడుకుంటూ సంతోషపడుకుంటాం నా కొడుకు అయిండు కోడదయింది అటువంటి వేనన్న బిడ్డ అయింది ఇక నాకు రంది లేదనుకున్నా తల్లి ఎత్తుకొని ఆడవిల్ల బాలంగా సుచరణి కాలేమి సక్కదనము కాలేమి సక్కదనము వేలేమి సక్కదనము కాలేమి భార్య చేతుల్లో భర్త భర్త చేతుల్లో భార్య బిడ్డను ఎత్తుకొని భార్య భర్తలే సంబోరా భర్త
చేతుల భర్త భర్త చేతుల భార్య బిడ్డ వెతుకొని కొండంత పండుగ చేసి ఇంకటువంటి వీనాడు చూడేంగల్వా మరి ఇట్లాంటి భక్తుని జనమంతి ఏమన్నారు కన్న తల్లి పేరు పెడితే కలియుగం ఎత్తున్నాడు నీకు నచ్చిన పేరు లోకం మెచ్చే పేరు బిడ్డ పేరు నువ్వే పెట్టమన్న వరకు ఆనాడు సత్యనారాయణ అన్న కొడుకు పుట్టాను సంతోషి మామిని గుళ్ళల్లో పూజలు ఎత్తే నాకు ఒక బిడ్డ తెలివించింది బిడ్డ పేరు ఆడవిల్ల బాల అమ్మ నా బిడ్డ అంటే మీ మల్ల రబ్బులు మొత్తం సప్పలు ఇక్కడ పెట్టాడు చెప్తాను బిడ్డ పుట్టినాడు బిడ్డ పేరు పెట్టాడు మీరు అందరు సప్పలు కొట్టబోతే ఈ తేడా కాకుండా ముందు తేలు అనా మరి మీ చేతులు పునశ్చర్య కలిసి కొంచెం మొత్తం గిట్ల వంకర్లు పోతాయి పొట్టులు పొట్టులు ఆయన మొత్తం సప్పలు పోయి దుప్పట్లే ఉన్నాయి బయటికి తోడు సరేనా ఆడలు ఎవరు తీసుకురావద్దనిగా మరి ఎట్లనే కదా ఆడలు అటు ఇటు కొత్తగా మొగోళ్ళు ఎందుకు కొడతలేరు ఈ సప్పలు చాలా వద్దలు కుదబెట్టి ఇలా మరి లేదు జెంట్స్ కూడా కొట్టాలి మొగోళ్ళు మీద ఒకసారి కొట్టుంది పో మొగలు ప్రా తెగపడరు పో పేరు సంజయ్ అని పేరు పెట్టింది పేరు పెట్టిన తల్లి నాడు తొట్టె కట్టి తొట్టె పెడుతున్నా ఏమి దోషం ఉండదు అంటారు వాళ్ళగిరికల మంచి తొట్టె కట్టింది తొట్టల్లా బిడ్డను వేసింది తొట్టెల బిడ్డను వేసిన నాడవిల్ల బాల సుశీల రాణి అచ్యుతానంద పాటలు పాడుకుంటా తల్లి ఉండగా వచ్చేటోళ్ళు వస్తాను పోయేటోళ్ళు పోతాను కొండంత పండుగ చేసిన రాజు రాజు వేలు వేయండు మరి ఇంకా చూడు అటువంటి వేనాడు కొడుకు కోడలు రంగు చుట్టీల మాలు మీద ఉంటారు
పట్టణ ఒక దెబ్బ పట్టణ కోడలు మన చెట్ట విరిగింది ఎందుకు రాపాయనని ఆడవిల్ల బాధ అదే మరొక రాజ్యం వేయిండు మరి అంట తలుపులు తాళాలు పెట్టి కోడలు ఇంగట వంటి కొడుకు ఉండే రంగుతుడిలే వాళ్ళు మాలగాడి వదలని సక్కరిగా తల్లి కాదే అయ్యం గప్పుడు అన్నాడు మాలకాడి వస్తుంది అమ్మ వచ్చేటి తల్లికి మాలకాడి వచ్చేసరికి కుడి కాలి పెళ్లి విడలేని పక్షవాత రుణవాత ఉన్నది అమ్మ అడవిల్లానైనా సూతైలా రాని కోడలు మాలకాడి వచ్చే వరకు లేని కల్లంపర జరిగింది బిడ్డ ముఖంలో ముఖం పెడుతుంది అడవిలా చూసి రాని బిడ్డ ముఖముల ముఖం తన ఎట్టినది బిడ్డ రావే బిడ్డు పుట్టరాని బిడ్డు అనుకుంటా కోడలు రంగు చుట్టూ మాలు కింది వచ్చింది అమ్మ మాల కింద వాడి సోదైలా రాని పెరుగట్టి కోడలు కోడల రమాదేవి నా రాకడ పాడబడ కోడల ఇవాళ నేను కరవారి కండ వచ్చినట్టయింది నాకు నిలబడదామంటే నిలబడ తరం అయితే లేదు నడతామంటే నాకు వీలైతే లేదు అమ్మ మాల కింద వాడి అంటా తల్లి మాల కింద పడి కలకల కన్ను తీసుకుంటే కోడలు ఇస్తాము నాది చూడు మాల కింద కోడలు కావాలి అని మాత్రం ఇస్తా ఉంది మా అత్తకు మాత్రం చూడు ఏం బాధ కలిగింది ఏం కట్ట వచ్చింది నా వేటికి రానే వచ్చినది మాలి ఉండరామదేవి చూడు మాలది అత్త వేటికి వస్తున్నాని చూడు బావయ్య చూడు బావయ్య అత్తమ్మ ఆంటీ గారు ఏం అత్తనం ఏమిటమ్మా అమ్మా కోడలు రమాదేవి చూడు మాలదికి వేనాడు అత్తున్న బేటకి ఎప్పుడు వచ్చిందో కోడల రమాదేవి ఇందర
బిడ్డలకు దండం పెట్టలేదు దాతకు దండం పెట్టలేదు దండం పెట్టడు నాకు తెలియదు కోడాలా నా బిడ్డ చేయబట్టి నీ కోది పిల్లలు చేయెత్తి దండం పెడతాను నేను ఇదివరకు కోడలా కొండంత పండుగ చేసి అరే మొంటి నాడు బిడ్డలు పురుడు చేసి పేరు పెట్టిన నేను అందరు వస్తాను పోతాను గట్టమంటే వేనాడు కొడుకు కనపల్లే నువ్వు కనపల్లేదు కొడుకు కోడలు ఎందుకు రాపాని గట్టమంటే వేనాడు చూడే నా బిడ్డను వెతుకొని మీ మాలకాడి వచ్చిన రాకడా పాడబడ నన్ను కరవాని కంట వచ్చిన కోడాలా మాలకాడి వచ్చే వరకు కుడి కాలి మీదకి వెళ్ళి ఎడమ కాలి మీదకి వెళ్ళి వెళ్ళని ఇంకా పక్షపాత రోగం ఎక్కువైంది కోడలా అంగరమాదేవి అల్లదూడు 21 రోజు వెళ్ళినా నా బిడ్డ పదిగుండు ఇక నీ చేతులు పెడుతున్న కోడలా కోడలకు నా బిడ్డ మిగిన ఎట్ల జారి కుదురున్నాను గట్టమంటే వేనాడు కెనుజుడే నవ్వం నా కర్మ దక్కువై ఎల్లమ్మో కాలు దూచటోళ్ళ కాళ్ళు దూచగదరచ్చనా అమ్మ కోడాలి కాళ్ళ మీద పడుతున్నదమ్మో కోడాలి కాళ్ళ మీద పడుతున్నదమ్మా కోడాలి రమాదేవి తన కోడలమ్మో ఒక్క బిడ్డ గాని నా కోడలమ్మా పాడాలు చూడలేదు నా బిడ్డకమ్మో పాడాలు చూడలేదు నా కోడలమ్మా కోడల రమాదేవి నీ కడపల తల పెట్టి కోడలా నీ కాళ్ళ మొక్కుదమ్మా ఇక మా అత్త లేదని నా బిడ్డను చిన్న చూపు చూడకేంగా నాడు నా బిడ్డను కొట్టబోకు నా బిడ్డను నా బిడ్డను వదిలిన బిడ్డ కూడా అపాయనంగా పూనంటూ ఆయలేదు నా బిడ్డము నా కోటి మూతలైన అపాయనంగా మాయలు బట్టి బిడ్డ నడవలేదు బిడ్డ మూల ముఖం పెట్టరంగా నా బిడ్డ సంజవ నా బిడ్డము అమ్మను పోతమ్మ బిడ్డ నా బిడ్డ ఎప్పుడే పాడికల్లా నా బిడ్డము పండుగ తిననాడు నా బిడ్డగా అయ్యో కోడలా పండుగ తిన్నాడు చూడు ఆడి పిల్లలకి ఎట్టుంటది మరి పండుగ అత్తనే వాది కత్తది కట్టం వస్తున్నాడు కన్న తండ్రి వాది కత్తడు ఇక పండుగ తిననాడు నా బిడ్డము నా బిడ్డగా ఎదోటి గెడతాది నా బిడ్డము గుట్ట గెడతాది నా బిడ్డగా నెత్తి మత్త గొప్ప మీద అంటారు రోల కళ్ళ కాడ నా బిడ్డగా రోడ్డు గాడి కోడి పిల్ల అయిపోతుందమ్మా కోడలే రామాదేవి అది అవ్వగల్ల నాడు అన్నం అంటారు పాలు గల్ల నాడు పాదం అంటారు అవ్వలేదు అన్నం కరపు పాలు లేదు పాదం కరపు ఏం కవ్వం అయ్యా నా బిడ్డ సంజవ నా బిడ్డ బిడ్డ ఉంటనాని నా బిడ్డ నేనెంత బాబట్టి నా బిడ్డ బండల్లవాయే నా బిడ్డ కోరిక పెట్టల్లవాయే నా బిడ్డ పుట్టరాని బిడ్డావు నా గడపలమ్మా గడపల ఎందుకు వచ్చామని కోరిక కాళ్ళ వినబడి వంట వరుతున్నది రాయో వచ్చింది వర్ణపాటు చేరింది చెట్టు కింద అన్నట్టు కోడలా రమాదేవి అనగా నాకు చల్లబడ్డా అదే రేపటి కల్లా కనున్న పెంచనున్నా నేను అంటాను మా అనుకున్నా ఓ
సందలు తట్టుకుంది కారపు ఇగో నేను అంటాను అనుకున్నానా ఈ చలికాలం వెళ్ళాక ఎండకాలం రోడ్లే గంట అనుకున్నా రోజులు ఆయిటి ముందు రమాదేవి నువ్వు నా పెళ్ళాని కానుంటివే ఎందుకురో సీరి కారం మోసి ఇల్లంతా బొర్రించుకుంటా కూడా అవ్వతోడు నేను పట్టుకునే ఊకుందునా చుట్టుకు సీబీలు కట్టి మిస్తాలకు చెప్పు కట్టి మల్లారం అంతా ఇంటికొచ్చి అనవల్ల కాడిస్తున్నా అంట కొడుక సింకుల కింద దొరవడంతా గులగుల పెట్టబోదు నేను పట్టుకునే ఊకుందినా జనడికేసి కుడుకలు రాకుండా రాకపోదు గర్జలు చేసుకుంటాను సంక్రాంతి ఈ ఎమ్మని పిల్ల ఎమ్మని కన్నా దొంగలు అంటే ఇగో నా కోడలు ఉన్నది చిన్నప్పటి కాళ్ళ కన్ను ఉన్నది పెంచుని ఉన్నది నా కోడలు అన్న పిల్లనో పిల్లగానో తొట్టిలేసి ఉప్పుకుంటున్నా అని లేదు విజయకండది పోయి సిగ్గు లేదే నీకు మానవు లేదే అరవైలే పెద్ద మనిషి అయినా కానీ కొద్దిగా జతి లేదే దొంగలు అంటే ఎవరి పిల్ల ఎవరి కన్నా వేళ్ళు ఏంద్రా నువ్వు కొడుకుల గల్లదానివా నేనేమన్నా కొడుకుల గల్లదన్నారా నువ్వు బిడ్డల గల్లదానివా నేను బిడ్డల గల్లదన్నా నువ్వు మిండ్ల గల్లదానివా నేనేమన్నా మిండలే వారి వారి అది ఎడిపోతుందిరా నీవే తల్లి తిన్న సోక నాదేమన్నా తిన్న సోక బిడ్డ కొనాడు ఉన్న సోక కొనాడు ఉన్న సోక ఎవరికైనా వేయిన సోక ఎవరికన్నా వేయిన వారి వారి మళ్ళీ ఇది ఎడిపోతుందిరా ఇది కట్టే వంపలే పోతుంది మళ్ళా కాలుతోని దాన్ని నా పానం పోక ముందు ఇక నా బిడ్డ కాలుతోని దాన్ని నా బిడ్డ అనుకున్నది కోడల అంగరమాదేవి కరగాకి మాటలైన కరగాకి మాటలైన కలుగుతా రాజమా కోడల ఇప్పుడు అన్నమాట మళ్ళా ముందు వరకు ఇంట్లో మాట తీసి బయట ఎత్తుంది ఊళ్ళు ఉన్ననో లేదో నన్ను ఎవరైనా వేలు పెట్టి చూపిన వాళ్ళు ఉన్నారా నా పానం పోయినాక కోడలా నా బిడ్డను సాదేది చూడా పంపేది చూడా అరే ఎక్కువ ఏ సాయం లేకున్నా ఒక్క సాయం వేయి కోడలం నీ మామ ఉన్న రవరాజ్యం కాడి పోయి సభయాన కత్తెని కాడి పోయి ఆ తపానం పోతుందని మావంతూరు కత్తే కన్నుని కాళ్ళ మీద వేసి రమ్మంట 10 గంట ఎవరోకం పోతాం అమ్మ మావన్న వేదికైనా మావన్న వేదికైనా ఎల్లవా మామన్ దోలుకరాపో అమ్మా మామన్ దోలుకరా కదా తప్పదంటవా నిజంగానే నీ మాట ఎంత మంచిది నీ మామన్ దోలుకొస్తా ఇక ఇప్పుడు మా అత్త పానం పోద్ది ఇంటికి ఇల్లాలని అయితా ఇక అప్పుడు ఇప్పుడు మా పానం పోద్ది మా భర్త కచ్చిరి వెళ్తాడు ఆయన రాజు అవుతాడు నేను రాని అయితా ఇక నా మావేడి పోయి తీసుకొస్తారని అడవిలో రామదేవి చూడు వెంట చూడు వెళ్ళిపోతా ఉంది దత్తన్న దారిలో పులవయ్యాలో మల్లె పుల్ల జల్లడా Hallelujah.
వెళ్తాడు ఆ కచ్చి మూడ మాత్రం అందరు మంది ఉన్నారు మందిని వాపుకుంటే అడిగిన రమాదేవి మందిని ఎక్కడిని వాపుకుంటే ధనాదను కచ్చి వచ్చింది మా మాకు ధనాదను ఉండబోయి అత్త పానం పోతుందంటే మా మాకుండే పేరు పానం పోతుందో ఒక్కొక్కటి మా మాకు చెప్తాను ఈనాని కచ్చి ముందర కూర్చుండి రామదేవి ఎడుతూ ఉన్నది నేను ఏమంటే చెప్పాలి కాదు మామా నా మామా ఇక ఇల్లు తరుగండి పోతుంది కాదు మామా ఓ మామా మామా ఇక మా అత్త బాణం వేయనాక కాదు మామా ఓ మామా నీకు వెళ్ళిపోయే కారం దిక్కని ఉండదు కాదు మామా ఓ నా మామా ఇక అత్త బాణం వేయనాక నీకు మంది సూర్యుడు దిక్కైతే కాదు మామా ఓ మామా అంటే ఈ ఊరోళ్ళకి వచ్చేస్తారా ఇంకొక అనుకుంటా మామా మామా అత్త బాణం పోతుంది మామా మరి అప్పుడు ఏమంటే ఉన్నాడైనా ఏమమ్మ కూడదానే ఎందుకు వచ్చినావు ఏమమ్మ కూడదానే ఏమి బాధాలు నీకు బాధాలు కలిగినాయి ఏమి బాధాలు నీకు వస్తీన వేదమైన వర్ణంగా తెలిపదేవి వస్తీన వేదమైన ఆ కూడలు ఎక్కెక్కి పడేస్తాను మామా మీరేమంటే చెప్పాలి కాదు మామా ఓ నా మామా ఆగు కట్టి అడగడతాను చెప్పినాక ఏడు మరి వేసినా కానీ చెప్పు ఇట్లా నాకు అర్థమైతే లేదు నిమ్మలంగా ఆడలు కదా బియ్యాలు మెరుగెట్టేస్తారు ఒక్క ఆట కూడా చెప్పు అత్తపానం పోతాంది వరిగడ్డి పెట్టుకుంటే పచ్చిగడ్డలు వేసిండ్లు ఎడమకాయ వీకలు తొండెక్కినట్టు ఎక్కింది ఉడకాలి వీకలు ఉడత తీసినట్టు పోతుంది మామా ఇప్పుడు అప్పుడు అత్తపానం ఇంకా పైతట్టున్నది నా యొక్క భార్యకు పడతారు కూడరు మనం పోయి పైతం అవుతుంది అన్నప్పుడు రాజు సూర్య దగ్గర మారదు ఒక్కటి ఏమనుకున్నాడు నాకు చదివేనక సక్కర భార్య బంగారం సిరివేనాక సింగారం అనుకున్నాడు ఆయన వెళ్ళిపోయి భార్యని కళ్ళ దోచుతాను రాదురా రామ 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 నా పాలగడి పైదలు కొని బాబులో అమ్మ గమలాంటి కళ్ళగైను రామనూరే తిరుగులైనా రామరకు పాలగడి నీ పడే మంది నాతో చెప్పరాదే బామా నిన్న ముందు నీ వచ్చే
కాకడ కలుసి నా భర్త వచ్చిండని చెబుతోని ఉత్తర చేత నివాళి బట్టి నా పాలలు గడి పైదల్లో కొన్ని లోకి నింపుకున్నాను పెట్టుకుని వల్ల వల్ల కోటేడు పెడతాను ఏం బాధ కలిగిందమ్మా అమ్మా అరే నాదా సురేంద్రరాజు అందుకే అంటారు నాదా సతి కట్టమతే 10 అంటారు 10 కట్టమతే 7 అంటారు భార్య భర్తలు ఒకటైతే భగవంతుడు ఒకటి ఆలమంగళం ఒకటైతే నటదేవుడు ఒకటి తెలియని సంసారం చేయవచ్చు కానీ భార్య భర్తలు శుద్ధి కలిగిన సంసారం చేయరాదు నాదా సురేంద్రరాజు నీకు దీవు నేను నాకు దీవును అన్నవా పోనాదా సూరసేన రాజా ఒక్క మాట ఎవరెందుకంటారు ఎవరెందు తిడతారు ఎవరికేమి పాపం చేసిన ఎవరికేమి దోషం చేసిన ఎవరికేమి అన్యాయం చేసిన ఇది వరకు నాద కొండంత పండుగ చేసి నువ్వేమో కత్తెరి కాడి పోయినవు మన కొడుకు కనపల్లి మన కోడలు కనపల్లి నాదా కొట్టమంత ఇల్లా ఇంట్లో గట్టమంది లేనాడు పని వీలు కాక వీటనన్నా కోడలు చేతిలో పెడతా కాకపోతే ఇంత పనాన్ని నా కోడలు చేతిలో పెడతాను వీటిని వెతుకొని కోడలు మాలికాడి పోనాదా మాలికాడి పోయే వరకు చూడు గాలి మీదకెళ్ళి ఎడమ రెక్క మీదకెళ్ళి విడలేని పక్షవాత రోగం ఎక్కువైంది ఇప్పుడైనా నా పానం పోతుంది శనమైన నా పానం పోతుంది పోనాదా మన బిడ్డ నాదం 21 రోజు వెళ్ళిన 10 గుడ్డు నాదం నేను ఈ చేతిలో పెడతాను భర్తను చూసే వరకు గుండెలు ఊలిపోతాం ఈ కార్యం పోతాడు ఏమన్నది ఎత్తే తీగ్రంగా అది ఊలి నాదన్నా మనకొక్క కొడుకనుకున్న కొడుకు తోడ మనకొక్క బిడ్డనుకున్న రాదం ఒక్క బిడ్డను నేను పోనాదమ్మా నేను సంబూరపడితే పోనాదమ్మా బిడ్డను కన్నగాని పోనాదమ్మా బిడ్డ రాతాను నేను కనపోతినమ్మా ఇక నేను పోతాను నాదం మన బిడ్డ పదవిల్లం చేసినాదా నీ చేతిలో పెడుతున్నాం నీకు ఎంత తెలివి ఉన్నప్పటికైనా నాదా బయటికి పోయి పెళ్లి చట్టం చేస్తావని నీకు ఇంట్లో దూరం అయిపోనాదన్నా ఇంట్లో దూరం అయిపోనాదన్నా అంటారు నాదా అది ఆడవాళ్ళ చేతులు అర్థం ఆగది భోగవాళ్ళ చేతుల పిల్లల బతకరు అంటారు నలవతరమైతే లేదు నిలవల వీలైతే లేదు నాదం ఇక క్షణమైతే నా పానం పోతుంది నాదం ఇంటి రోజుల వాటి పోనాదు పాపాన వర్ధవారి అనుకున్నారమ్మా ఉండాల తండ్రి వారి అనుకున్నారమ్మో వర్ధతోనే భాగ్యవారి అనుకున్నారమ్మా తోడు కన్నోడు తోను మాట పడ్డదానికంటే అది కొన్నోడు
ప్రాణం పోతుంది క్షణమైన నా ప్రాణం పోతుంది నాకు తల్లి గారి సక్కదనము లేదు నా తోడబుట్టినోళ్ళు అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు నాదంగా బిడ్డపై రామనాథ పోనాదంగా పాపాని పిలవలేదు మన బిడ్డంగా అమ్మాని పిలవలేదు పోనాదంగా అందుకే అంటారు నాగా అది నవ్వగల్ల నాడి అన్నం అంటారు పాలు గల్ల నాడు పాద్యం అంటారు అన్నం లేదు మరి గట్ట వండి వేనాడు చూడే నవ్వం అది తల్లి లేని పిల్లలంటే పోనాదంగా తనపోతే పెద్దదాని అంటారంగా నీకు దండం పెడతా మన బిడ్డ పైన మన కొడుకు పైన ఇక నేను వెళ్ళిపోతానే క్షణమైతే నా పానం పోతాను మన బిడ్డ నీది నీ చేతిలో పెడతాను సాధకున్నా నువ్వే చంపకున్నా నువ్వే మన బిడ్డ బయట అన్నవా బాబా అదొక మాట ఏమనుకున్నాడు మన కొడుకు పుట్ట ముందు 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టి మరి కానాడు ఒక బిడ్డ ఒక కొడుకు అని పెట్టి సాధుకున్నామంటే బిడ్డ పుట్టి 21 రోజు వెళ్ళంగానే నీ పానం పోయినాక బామా మన బిడ్డ బతకపోదు కాదు బామా ఆట పాడుకున్న పోదివి నీవు మన బిడ్డ చిన్ననాడు చిన్న అంటారు పెద్దనాడు పెద్ద అంటారు మన బిడ్డ సంజరాజుడు పెరిగి పెద్ద అయినాక మన బిడ్డ లగ్గ చేసి అతడు జాగదోడినాడు అత్తగారి ఇంటికాడ మన బిడ్డ ఉన్ననాడు బామ ఇచ్చుకున్నోడు అంటారు పుచ్చుకున్నోడు పులి అంటారు అన్నోడు ఒక్క వాడి ఆడుపుడు వాడి కానికోపం అత్తవే బామ ఉన్నోళ్ళు కోసిపోలేసిన పర్వాలేదు అంటారు ఎప్పటికల్లా మన బిడ్డ లగ్గం చేసి అతడు జాగదు వెళ్ళాక అత్తగారింటికాడ మన బిడ్డ ఉన్ననాడు ఆడి పుట్టువాడికి బామ అత్త లావుడై మామ మంచోడు కాకపోతే చేసుకున్న భర్త సిడిపేవుడైనాడు మన బిడ్డ చూడు నవ్య పని ముచ్చటుంటే నువ్వు తల్లి ఉన్నావు 7 వీగిలి మన బిడ్డ సంజరాని 7 వీగిలికి నువ్వు తల్లి ఉన్నావు మన బిడ్డ సంజవ్వ మన బిడ్డ సంజరాని నీ తోడు చెప్పు దాదా నా బిడ్డ నా బిడ్డ సంజరాని నా బిడ్డ పోతుంది కాదు నా బిడ్డ వచ్చేటి బండి కల్లా నా బిడ్డ పోయేటి బండి కల్లా నా బిడ్డ నాకవలేదు వారి నా బిడ్డ మందిలో ఉన్న పోతే నా బిడ్డ ఊళ్ళో ఉన్న మంది అంతా నా బిడ్డ ఇంటికల్లా పోరి అని నిన్నంటారు కొట్టగంజి పోరి అని నిన్నంటారా రోడ్లలో గల్లగాడ నా బిడ్డ రోడ్డి కాడి కోడి పిల్ల అయిపోతావా బిడ్డ సంజరాని రేపటి కల్లా విద్యమ్మా నీకు పండుగ తిన్నారు విద్య నాకవరే మరి విడ్డు నువ్వు మందిలో ఉన్న పోతంటే విద్యమా ఊళ్ళో ఉన్న మంది అందరూ ఏమంటారే విద్యమా ఈ పోరి బాడవాడమా ఈ పోరి పుట్టకు రావాలి మీకు నీళ్ళు తాగిందని ఎంతమంది వీటి ఎన్ని తిల్లు అంటారు కాదు విద్యమా నా బిడ్డ సంజరాని నా బిడ్డు నా బిడ్డ సంజరాని నా బిడ్డ సంజరాని ఎల్ల బిడ్డను ఏలు పట్టి బిడ్డ తపద పడుగు లేయలేదు బిడ్డ మీ అమ్మదిన కోరుముతలు వెళ్ళేది బిడ్డగా అయ్యో బామ చూసిరాని నా భార్యో నీకు నా ఎమ్మ కాదే ఓ బామ బిడ్డలు బిడ్డరాని నా భార్యో బిడ్డలు బిడ్డోను ఓ బామ కొడుకులు కొడుకురాని నా భార్యో కొడుకులు కొల్లవోనే ఓ బామ కొడుకులు కొల్లవోను నా భార్యో అమ్మా బాజు తీరరాని ఓ బామ ఏనుగంత తండ్రి వచ్చి నా భార్యో తల్లి తల్లుంటేనా
రాని ఇప్పటికైనా బావా ఈ ఏరుగంత తండ్రి జగ తల్లి ఉంటే బావా నువ్వు తంత వయసు వైపు బిడ్డను చదువుకుంటే బావా బయటికి పోతా బావా నేను బండి గడ్డ చేస్తా ఇంట్లో నీళ్ళు చేస్తాడు తండ్రి కాదు బావా అయ్యా నీవంతు సాగుకైనా నేను పోతూ నీకత్ర ఏమో వల్ల బావా నాకు చూపియరాదే ఓ బావా నాకు చూపియరాదే ఓ బావా రేపటికల్లా మన బిడ్డ పెరిగి పెద్దయినాక ఊరిదైన మావయ్యేదంటే బిడ్డ నువ్వు మీ అమ్మ ఊరి మీద చెప్పన్నా నేను పల్లె వేదంత వదువుమన్నా బిడ్డ మన బిడ్డకు బామా బతుకమ్మ పండుగ వచ్చినారు మనందరూ ఉయ్యాల పాట పాడుకుంటే గానాడు మన బిడ్డ సంజరానికి నీ మీద పాట పాడుకో మన్నవాయ బామా అయ్య పాడరాని పాట కూడా పెడతన్నవు అమ్మ పాడరాని పాట కూడా పెడతన్నవా బామదు నీలరాని నా భార్యో అందరూ ఉట్టలేదా ఓ బామా కొందరు వెరగలేదా నా భార్యో ఐదెళ్ళ నాడు కాదే ఓ బామా నిన్ను లగ్గమాడినానే నా భార్యో ఒక్కనాడు అన్నగాని నా భార్య జన్మచేత కొట్టలేదే నా భార్యో నోడు విద్దలేదు ఓ బామా రాని ఇప్పటికైనా బామా చేసుకున్న భర్త మంచోడైతే బామా నీ అమ్మగారు ఎక్కడ మరిపించిన నీ అమ్మగారి ఇల్లు మరిపించిన కాదే బామా మరిపించ నీది బామా నా చేతిలో పెట్టి పోతానంటన్ను బామా నీకు చెల్లెళ్ళు ఉండే వట్టిగా బాబు మరి చిన్న మన చేతిలో పెడతావాయే బామా బామా నీవంతు సాగుకైనా నేను పోదు నీకత్ర ఏమును వల్లం ఓ బామా నీకత్రేములో నాకు చూపియే బామా మన పిల్ల చిన్న పిల్ల కాదు బామా నాకు చూపి నీ అంత సాగు వినబోతాను రాజు ఎప్పుడు అన్నాడు అయ్యో నాదా నాదా తూర తీన రాజు నువ్వు ఎంత ఎడ్డోనివి ఎంత ఒక యాళ్ళ నీ పానం పోయి అట్టమంటే నేను భూమి మీద ఉంటున్నాను రండయి రాజు వేరన్నా ముండయి ముంగులు తుద్దులు పెట్టాను భర్త ఉన్న ఆడోళ్ళకి అది ఎన్నో నిందలంటారు కాదు నాదమ్మా భర్త లేని ఆడదానికి ఏం నిందలు పెట్టిపోతావు నీకు సామాన్యం తల్లి కట్టుకొని వత్తంటే వరం అడ్డం రమ్మంటే ఎప్పుడు రాదు నాదు నా భర్త గుండె వలిగి బెంగటి నా రాజు తీసుకొని నా బిడ్డ తీసుకొని నా కడవలు బిడ్డ కొడుకు దత్త తేలరాజు కొడుకు అటువంటి ఈనాడు చెల్లె పైన అటువంటి ఈనాడు మీ బాబు పైన మనకు చెప్పి అటువంటి వెళ్ళిపోతాను మీ ఆడవిళ్ళ బాల సుధీర నాని యాదురా అమ్మ రామ 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 రామ
అవి తప్పి అన్నం పెట్టకుండా అవి తప్పి తానాలు నీళ్లు పెట్టకుండా కొడుకు ఒకనాడు దినమందు రాయిదా నీ తోడ పుట్టినది పిల్లలు లేకపోతే నా మనసు ఎంత బాధపడుతో నిధులమై పడుతున్నా అన్నలున్న తల్లి పడక తమ్ముడున్న అక్కలు కొండంత రాజుతోని రాజిత్త పండుగ నాడు రాజిత్త పట్టుకొని అది అన్నలంగట వంటి వేనాడు తమ్ముడింటి వేయినాడు పడక నా కొడుకు రాత్రి కట్టి అక్క లేదు చెల్లెలేదని ఆనాడు నా గుండెలు అవుతుపోయినాయి రా కొడుకు సంజమ కొడుకు మా అమ్మ లేదని కొడుక నీకు కోపం వచ్చిన్నాడు చెల్లెలు ఒక్క మాట నాకు చెల్లెలు ఒక దెబ్బ కొట్ట కొడుకన్నా అమ్మ కొడుకు కాదా రాజా అది ఆడవిల్లలు ఉంటే ఎట్లా లేకపోతే ఎట్లా కొడుక ఆడవిల్లలు ఉంటే నాయన అన్నలు ఉన్నదాలి నాచున్నదాలి పెట్టిపోయకున్నా అన్నలు ఉన్నారని పేరున్నా అన్నని నీ చెల్లె కొడుకు 10 రూపాయలు పట్టుకొని కొడుక నువ్వు అత్త పోతే నీకు అన్ని తిరగ దొరుకుతాయి కొడుక అత్త కూడా కొట్టిన చెల్లె దొరకని చెల్లె పైన మరి కొడుకు తూరి ఎక్కి కొడుకు కాళ్ళ మీద ఆడ తల్లి పానమో తండ్రి కనకొండ తల్లి సుశీల రాని కొడుకు కాళ్ళ మీద తల్లి తన పంపింది బిడ్డను తీసి కొడుకు చేతులో పెట్టింది కొడుకా నీ సెల్లె పైలవరా నీ సెల్లె అడవిల్ల బిడ్డ అడవిల్ల అపరాధిరా అని నా తల్లి నా కాళ్ళ మీద పొరిగింది అవ్వా సుశీల రాని ఎంతటి కనకున్న కన్న తల్లి అయినా కొడుకు కాళ్ళు మొక్కద్దేనా నా సెల్లె నాకు స్వీట్ లాంటిదే అమ్మా సెల్లెను కాదంట నాని ఆ రోజు కనుకున్న కొడుకు అప్పటికి వదిలిన పిల్లగాడు సత్యశీల రాదు కాళ్ళ మీద పడ్డ తల్లి లేవనెత్తి